అబ్బా సూపర్ గా ఉందండి. ఈ రోజు మసాలా వడలు చేసి చూపిస్తాను. 4 గంటల సేపు నానబెట్టుకున్న అరకిలో శనగపప్పుని శుభ్రంగా కడుక్కొని చుక్క నీళ్లు లేకుండా వంపుకోవాలి. గుప్పుడు శనగపప్పు పక్కన పెట్టుకుని మిగతాది పలుకుగా రుబ్బుకోవాలి. ఇదిగో ఇలా ఉండాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న శనగపప్పు వేసుకుని సన్నగా కోసుకున్న గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, ఒక ఉల్లిపాయ, కాస్త కరివేపాకు, 2 ఇంచుల అల్లం, 8 పచ్చిమిర్చి, చెంచా జీలకర్ర, చెంచా ధనియాల పొడి, పావు చెంచా గరం మసాలా, 3 చెంచాల బియ్యం పిండి, 10 వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని వడ వేసుకోవడానికి నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కేలోపు వడలు ఈ విధంగా షేపులు చేసుకుని నూనె వేడెక్కగానే వడలు వేసుకుందాం. బాగా కరకరలాడాలనుకునే వాళ్ళు కొంచెం పలసగా ఒత్తుకోండి. పైన కరకరలాడుతూ లోపల కొంచెం మెత్తగా ఉండాలనుకునే వాళ్ళు ఇదిగో నేను చేసిన విధంగా చేసుకోండి. చూసారా, ఈ కలర్ రావాలి. ఈ విధంగా కలర్ వస్తే మసాలా వడ పర్ఫెక్ట్ గా అయినట్టు అనమాట. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. వేడి వేడి మసాలా వడ. పదండి టేస్ట్ చేద్దాం. ఇక